మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, అదేవిధంగా యువతకు మార్గదర్శకులు, మరి తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు, గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఆలేరు పట్టణంలోని సాయిబాబా గుడిలో వారి కుటుంబం పేరు మీద మరి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలా, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలా అని చెప్పి వారి ఆరోగ్యం కూడా బాగుండాలా, వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలేరు సాయిబాబా దేవాలయంలో మేమందరము ఆలేరు పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమందరం పూజలు నిర్వహించాం. మరి నిజంగా కూడా మరి కేటీఆర్ గారు ఐటీ రంగంలో వన్నె తెచ్చినటువంటి నాయకుడు, ప్రపంచంలో కూడా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాదు, ఒకసారి కేంద్రంలో చర్చ జరిగింది. ఈ దేశానికి కేటీఆర్ లాంటి ఐటీ శాఖ మంత్రి ఉంటే ఇంకా ఈ దేశం టెక్నాలజీలో బాగా పోతుందని చెప్పి ఆల్ ఇండియా మీడియాలో చర్చ కూడా జరిగింది. అంటే అంత గొప్ప నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. నిజంగా కూడా హైదరాబాదులో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వారు ప్రతిభను గుర్తించి మరి హైదరాబాదును అభివృద్ధి పరచడంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా మరి దాదాపు 42 ఫ్లైఓవర్లు కట్టిన ఘనత వారికే దక్కింది. హైదరాబాదులో మరి రద్దీ ఏ విధంగా ఉంటే చూసినాం. సినిమా యాక్టర్ రజనీకాంత్ లాంటి నాయకుడు, ఒక సెలబ్రిటీ ఏమన్నాడు మీరు అందరూ చూశారు. ఈరోజు నేను హైదరాబాదు గచ్చిబౌలిలో, కోకపేటలను, ఫైనాన్స్ సిటీలో చూస్తుంటే న్యూయార్క్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పిండు, వాషింగ్టన్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పిండు. అంటే గొప్ప గుర్తింపు తేవడానికి కారణం ఈరోజు కేటీఆర్ గారు ముందు చూపే, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసినటువంటి కార్యక్రమాలు అటువంటి. నిజంగా కూడా అంత గొప్ప నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీకి ఉండడం ఈ తెలంగాణ ప్రజలకు అదృష్టం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, వారికి మరొకసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా ఇక్కడ మా దేవుళ్ళు సాయిబాబా గారి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.